నెహ్రూ యొక్క జవహర్లాల్ నెహ్రూ యొక్క విధానాలు నచ్చక భారతీయ సాంప్రదాయమైనటువంటి ఒక జాతీయ భావాలు కలిగినటువంటి ఒక పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఈ యొక్క భారతీయ జనసంఘను స్థాపించడానికి అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘ చాలక్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ గురూజీ అంట మనము వారిని సంప్రదిస్తారు. నాకు మీ ఆర్ఎస్ఎస్ నుంచి ఎవరైనా కార్యకర్తలు నాకు ఇవ్వండి, నేను జాతీయ భావాలు కలిగినటువంటి ఈ యొక్క భారతీయ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేటువంటి ఒక పార్టీని నేను స్థాపించాలనుకుంటున్నా అన్నప్పుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని గురూజీ ఇవ్వడం జరుగుతుంది వారికి. అప్పుడు భారతీయ జనసంఘని స్థాపించి ఆ యొక్క పార్టీకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఉపాధ్యక్షులుగా, తర్వాత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఆ విధంగా 18 ఏళ్ల పాటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఈ యొక్క పార్టీని విస్తరించడానికి గ్రామ గ్రామానికి బస్తీ బస్తీకి పార్టీని విస్తరించడం జరిగింది. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నై చలేగి అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి వారు వెళ్ళినప్పుడు అక్కడ అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. అరెస్ట్ అయిన తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మరణించడం, ఆ తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క పార్టీని ఆయన యొక్క భుజస్కంధాలను తీసుకొని జనసంఘను దేశవ్యాప్తం చేయడం జరిగింది. తదనంతరం 1977లో 1977లో ఈ యొక్క జనతా పార్టీలో జనసంఘం విలీనం అవుతుంది మిగతా పార్టీతో కలిసి. ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి జనతా పార్టీ కొన్ని ఆంక్షలు పెట్టింది. జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ద్వంద్వ సభ్యత్వం ఉండకూడదు, ఆర్ఎస్ఎస్తో సంబంధాలు తెచ్చుకోవాలి అని అన్నప్పుడు ఆ యొక్క జనతా పార్టీ నుంచి ఈ యొక్క జనసంఘ సభ్యులు ఎవరైతున్నారో బయటికి వచ్చేసేసి 1980లో భారతీయ జనతా పార్టీని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో 6వ తేదీ ఏప్రిల్న స్థాపించడం జరిగింది. ఈ యొక్క పార్టీకి సిద్ధాంతం అంటూ అనేక పార్టీలు ఉన్న భారతీయ జనసంఘాన్ని భారతీయ జనతా పార్టీ కానీ ఈ యొక్క అవసరం ఏంటి అన్నప్పుడు దీని యొక్క పార్టీకి సిద్ధాంతంగా ఇంటెగ్రల్ హ్యూమనిజం, ఏకాత్మ మానవవాదం అనే సిద్ధాంతాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు రచించి మనకు ముందు పెట్టారు. అదేవిధంగా అంత్యోదయ అనే సిద్ధాంతం మనం ముందు పెట్టారు. ఈ 2 సిద్ధాంతాల ఆధారంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తమైంది. ఈ యొక్క మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు అంత్యోదయ ఆధారంగానే ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. అంత్యోదయ అంటే మన దేశంలో ఉన్నటువంటి పౌరుల్లో చివరి వ్యక్తి అంటే పంక్తిలో కూర్చున్నటువంటి చివరి వ్యక్తికి ముందు వడ్డించే పలహారాలు ఏవైతున్నాయో చివరి వ్యక్తి కూడా సమానంగా అందాలి అనేటువంటి ఉద్దేశమే అంత్యోదయ. అంటే మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతున్నారో, అత్యంత పేదరికంలో ఎవరైతున్నారో, మారుమూల గ్రామాల్లో గిరిజనులు ఎవరైతే ఊరిపాకల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి అభివృద్ధి ఆదర్శంగా అంత్యోదయ సిద్ధాంతం అనేది జరుగుతుంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత్యోదయ ఆధారంగానే జన సురక్ష, జీవన్ జ్యోతి బీమా, జన్ధన్ ఖాతా, ముద్రా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, విశ్వకర్మ యోజన, ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఉపాధినిచ్చేటువంటి అవకాశాలు కలిగినటువంటి అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగా ఈ యొక్క పార్టీ ముందుకు నడుస్తుంది. ఈ పార్టీ విత్ డిఫరెన్స్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. దేశం ముందు, పార్టీ తర్వాత, వ్యక్తి చివరికి అనేటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి సిద్ధాంతాలతో, ఆశయాలతో, ఆదర్శంతో ఈ పార్టీ ముందుకు పోతుంది. ఈరోజు విశ్వ గురువుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కరోనా సమయంలో కరోనా వ్యాక్సిన్ కనిపెట్టి మన దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క వ్యాక్సిన్ని పంపించి వాళ్ళని కాపాడగలిగినందువల్ల ఈరోజు ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారికి ఆ విధంగా ఆదరణ స్వాగతం లభిస్తుంది. వారు విశ్వ గురువుగా ముందుకెళ్తున్నారు. 3వ ఆర్థిక వ్యవస్థగా మన యొక్క భారతదేశం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ యొక్క పార్టీని మనము ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు మనందరం సంకల్పించుకొని కంకణం కట్టుకొని మోడీ గారు చెప్పినట్టుగా వేరే బూత్ మజ్బూత్ అనే విధంగా ఒక సక్రియమైన బూత్ నిర్మాణం చేసి ప్రతి బూత్లో పన్నా ప్రముఖుల ద్వారా మన పార్టీ యొక్క సంక్షేమ పథకాన్ని ఇంటింటికి, వ్యక్తికి, అర్హులైనటువంటి పేదలకి మన యొక్క సంక్షేమ పథకాలు చేరాలి. ఇవన్నీ కూడా గ్రామానికి కూడా పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, అభివృద్ధి, సంక్షేమాన్ని
మనం ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క పార్టీని అధికారంలో తెలంగాణలో గోల్కొండ కీల మీద బీజేపీ జెండా ఎగిరేసే వరకు కూడా అవిశ్రాంతంగా మనం పనిచేయాలి, పార్టీని అభివృద్ధి చేయాలి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. ఈ రోజు ఆ కంకరం దీక్ష తీసుకొని మనం అందరం కూడా వెళ్తామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుస్తూ భారత్ మాతాకి